అరే ఎట్లుంది బై రిజ్వాను? ఇండియా దెబ్బ పాకిస్తాన్ అబ్బా అట్లుంటుంది మరి ఇండియాతోని. అరే ఇక మీరు మాపై గెలవాలంటే ఇంకా 20 ఏళ్ళు పట్టినా మీ తరం కాదు. అరే మీరేంది బాయ్ ఇంత దరిద్రంగా ఉన్నారు? మీకన్నా బంగ్లాదేశ్ బెటరు, మంచి కాంపిటీషన్ అన్నా ఇచ్చింది. అరే మీరు కాంపిటీషన్ కాదు, కొంచెం కూడా ప్రెజర్ కూడా బిల్డ్ చేయలేదు. అరే మీపై అయితే మ్యాచ్ వన్ సైడ్ చేసి పడేసాం. అట్లుంటుంది మరి ఇండియాతోని. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే చాలండు భయ్య రోహిత్, ఇప్పుడు మీ టైం కాబట్టి మీరు కొట్టారు. నెక్స్ట్ మా టైము వస్తది, అప్పుడు మేము కొట్టి చూపిస్తాం. అందుకనేసి బంగ్లాదేశ్ కన్నా హీనంగా పోలుస్తారేంటి? అరే కంగ్రాచులేషన్ భయ్యా విరాట్, నువ్వైతే పాకిస్తాన్ పై సూపర్ సెంచరీ అయితే కొట్టేశావు. ఒక పక్క సెంచరీ కొడతావా లేదో అనేసి తెగ కంగారు పడిపోయా. ఫైనల్లీ సెంచరీ అయితే పిసికి పడేశావు. నువ్వైతే తోపు తురుమే విరాట్, నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ అవ్వ న్యూజిలాండ్ ఇక్కడ ఒట్టిగా పిసికి పడేద్దాం. అరే ఏమంటిరి విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కొడితే అవుట్ అయిపోతారంటిరా. ఇప్పుడు చూసారు కదా, నీ అవ్వ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3-4 కవర్ డ్రైవ్లు కొట్టా. అది కింగ్ కోహ్లీ అంటే. అరే బంగ్లాదేశ్ తోని ఒక్క మ్యాచ్ ఆడుకోపోయేపాటికి ప్రతి ఒక్కడు విరాట్ టైం అయిపోయింది అన్నారు. ఇప్పుడు చూసారు కదా, పాకిస్తాన్ పై సూపర్ సెంచరీ కొట్టా. అది విరాట్ అంటే. అది మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి. అట్లుంటుంది మరి కింగ్ కోహ్లీతో కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏంది భయ్యా అఫ్రీది, ఒక్క పుల్ల పీకే పాటికి మ్యాచ్ గెలిచేసినంతగా ఫీల్ అయిపోయారు. లాస్ట్ కి ఏమైంది? మ్యాచ్ తుస్సు. అరే ఇక్కడ రో ఆడకపోతే కో ఉన్నాడు బాయ్, చూసారు కదా సూపర్ సెంచరీ పిసికాడు. అట్లుంటుంది మరి ఇండియాతోని. అరే చాలే రోహిత్, మా పక్క 2 క్యాచ్ డ్రాప్లు లేకపోయింటే మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేసే వాళ్ళము. అరే సూపర్ బై గిల్లు, ప్రతి మ్యాచ్ లను దంచి కొడుతున్నావు. నువ్వు కొట్టిన కొట్టుడు చూసి ఈ మ్యాచ్ లను సెంచరీ పిసుకుతావు అనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయింది. నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. అరే కెప్టెన్ సరిగ్గా ఆడకపోతే తర్వాత ఎవరు ఆడాల్సింది? వైస్ కెప్టెనే కదా, అందుకే మంచిగా ఆడా. హాఫ్ సెంచరీ అంటావా, జస్ట్ మిస్ అయిపోయింది. లేకపోయింటే సెంచరీనే పిసికేసేవాడిని. అరే ఈ గిల్లున్న ఫామ్ కి ఎలాంటి వాళ్ళపైన సరే సెంచరీని హాఫ్ సెంచరీని ఒట్టిగానే పిసికి పడేస్తా. అరే ఇప్పుడు కనిపిస్తున్న గిల్లు ఒట్టి గిల్లు కాదు, సూపర్ మ్యాన్ గిల్లు. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏంది భయ్యా రిజ్వాను, లాస్ట్ మ్యాచ్ లో నాకేం చెప్పావు? మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయమన్నావు. ఇప్పుడేం చేసావు నువ్వు? నీ అవ్వ 77 బాల్ ఆడి జస్ట్ 46 రన్స్ కొట్టావు, అందుకే మ్యాచ్ దొబ్బింది. అరే ఏంది భయ్ మీరు అంతా నా మీద పరిచేస్తున్నారు? మ్యాచ్ ఓడిపోయినందుకు అంతా నా మీద చెప్తున్నారేంటి? వాళ్ళ పక్క అయితే బ్యాటింగ్ మంచిగా ఆడారు, బౌలింగ్ మంచిగా వేశారు. మన పక్క అయితే బ్యాటింగ్ సరిగ్గా లేదు, బౌలింగ్ సరిగ్గా లేదు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే మరీ దరిద్రం, 2 క్యాచ్ డ్రాపులు చేశారు. ఇలా అయితే మ్యాచ్ ఎలా గెలుస్తాము? అరే స్ట్రైక్ రేట్ అంటే గుర్తుకొచ్చా. ఏంది భయ్ అయ్యారు, ఫస్ట్ లో ఏమో 30 బాల్స్ ఆడావు, జస్ట్ 15 రన్స్ కొట్టావు. ఆ తర్వాత ఒక్కసారిగా యాక్సిలరేట్ పెంచి నీ అవ్వ పాకిస్తాన్ కైతే చుక్కలు చూపించావు. సూపర్ బై అయ్యారు. ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినా సెకండ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పిసికావు. నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. ఛాంపియన్స్ ట్రోఫీని మడత పెట్టి తీసుకువెళ్దాం ఇండియాకి. అరే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే కుల్దీప్ యాదవ్ తో కథ మొత్తం వేరే ఉంటది. చూశారు కదా నీ అవ్వ ఎలాంటి వికెట్లు తీసా. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 వికెట్లు తీసా. అది కుల్దీప్ అంటే. అరే లేకపోతే కుల్దీప్ రిధం లో లేదు, కూర్చోబెట్టేయాలంటారా? ఇప్పుడు చూసారు కదా కుల్దీప్ పవర్ ఏంటో. నీ అవ్వ కుల్దీప్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే ఈ పాకిస్తాన్ తోటి మ్యాచ్ లో మంచి బౌలింగ్ ఎవరైనా వేశారంటే ఇది హార్దిక్ పాండ్యా ఒక్కడే. అరే 8 ఓవర్స్ వేసి జస్ట్ 30 రన్స్ ఇచ్చా, అది 3 ఎకానమీ. నీ అవ్వ 2 వికెట్లు కూడా తీసా, అది కుకు పాండ్యా అంటే. కుకు పాండ్యా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే అదరే నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.